హ్మ్. కొత్త ఇంటికొచ్చాక మాకు చాలా బోర్ కొట్టిందండి. ఇంట్లో ఉండలేక అలాగా పక్కనే బీచ్ కదా! ఇద్దరం మా కోడలు మేము కలిసి ఇద్దరు బీచ్‌కెళ్ళిపోయాం అలాగన. అయితే ఏదో గట్ల మీద కూర్చొని వచ్చేద్దాం అని అనుకున్నాం గానీ, మరి ఆ కెరటాలు అవంతా చూసి, ఆ ప్రజలను చూసి మాకు కూడా ఎళ్ళాలనిపించి మరి ఎళ్ళిపోయాము నెమ్మదిగాను. ఎందుకంటే, ఈ పెద్ద పెద్ద కెరటాలొచ్చేస్తున్నాయనమాట. అంతకుముందు కూడా నేను అలాగే కెరటాలు దగ్గరికెళ్ళి వీడియో తీసుకుందాం అనే టైంకి పెద్ద కెరటం వచ్చి నన్ను అంటే నేను పరిగెట్టేసాను. పరిగెట్టిగానే మరి పడిపోయాననమాట. సెల్ కూడా పాడైపోయిందండి. అందుకే అప్పటి నుంచి నాకొక భయం అనమాట. హ్మ్. కాబట్టి మరి అందరూ సరదాగా ఉండి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని, ఆళ్ళ ఎంజాయ్‌మెంట్‌తో నేను కూడాను ఆహ్, మేమిద్దరం కూడా కలిసిపోయి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వీడియోలు తీసుకున్నాం. నెక్స్టు మరి మా చిన్నప్పుడే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేమంతా కూడా బీచ్‌కి ఎక్కువగా వచ్చేవాళ్ళమండి. అదే గుర్తుకొచ్చింది చూడండి. ఇదిగోండి ఈ చిన్న బాబుని చూడగానే మా చిన్నప్పుడు మేము ఇల్లులు కట్టుకోవడము, మట్టితోని గుడి కట్టడము ఇయన్నీ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు మేము చక్కగుండే వెంటనే ఆ కెరటం వచ్చి అలాగా అదంతా కూడా కొట్టుకుపోయేదనమాట. ఇప్పుడు ఆ చిన్న బాబుని చూడగానే అదే గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు చేసిన ఆ చిన్న చిన్న ఆటలు అవన్నీ కూడాను. ఇప్పుడేటంటే పిల్లల్ని ఒక పార్కులంట ఇలాగ బీచ్‌కి తీసుకురాకుండా ఏం చేస్తున్నారంటే, దినమంతా సెల్‌తోని, వీటితోని ఆడుకుంటున్నారు. అలా కాకుండా ఇలా బీచ్‌కి, పార్కుల్లాంటివి తీసుకొనెళ్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారండి. ఇది చూసారు కదా! ఇది ఉమెన్స్ కాలేజ్ అండి పూర్వం. ఇప్పుడు మాత్రం పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు అవన్నీ కూడా ఇందులోని జరుగుతున్నాయి. అప్పుడప్పుడు షూటింగ్‌లయి తీసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి గానీ అలాగే ఉన్నది కానీ కొంచెం రిపేర్‌లవి చేశారనమాట. ఈ మామ చూడండి మొక్కజొన్నలు కాలుస్తుంది అంతవరకిను. తర్వాత ఒక క్షణం చూస్తే మామ కనబడలేదు. ఏటి మామ ఎక్కడికెళ్ళిపోయిందని అనుకున్నాం. ఆమెకున్న ప్రాబ్లమ్ ఆమెకుంటదండి. గాని దుకాణం వదిలి ఎళ్ళిపోయింది. అలా చూసుకొనే ఉన్నాము మామొచ్చే వరకు. మళ్ళీ ఆ మామకి అప్పచెప్పేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయామనమాట. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చూస్తున్న వీడియోలన్నీ కూడా మీరు లైకులు కొట్టండి. ఇంకా చాలా వీడియోలు పెడుతుంటాం. ఎంజాయ్ చేయండి.